ఇవాళ ఏ సభ జరిగినా రక్షణ కల్పించాలంటే పోలీసు వారు రావాలా వద్దా? వారు చెప్పినట్టు మనం వినాలా వద్దా? పుట్టే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నాము? ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే రావాల్సింది వాళ్ళే కదండి. కర్తవ్యం దారి ప్రమాదమైనచో దూషిన బాణమట్లు పడి దోషము కనుకొని సేవ చేస్తారు. వెంటనే వస్తారు, అక్కడ ఉంటారు, అదేమిటో కనుక్కుంటారు, చేయవలసింది చేస్తారు. ఆ మృతదేహం అయితే ఎవరికి చేర్చాలో వారికి చేరుస్తారు. లేకపోతే జేబులన్నీ వెతికి డైరీలు తీస్తారు, పరుసులు తీస్తారు. ఎలాగో అలా వాడు ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు ఏదో ఒకటి తెలుసుకుని బంధువులకు తెలియజేద్దాం. ఎందుకంటే మరి ఆ చివరి చూపైనా దక్కాలి కదా భార్యకి పిల్లలకి, కనీసం చివరి చూపైనా దక్కాలి కదా. ఆ ప్రయత్నం చేద్దాం. ఆయన అవసరమైతే శవాన్ని మోసుకెడతారండి భుజాల మీద. సామాన్యమైన సేవ అది. అంతేకాదమ్మా, తుఫాన్లు, వరదలు, మనకి దివిసీమ తుఫాన్ దగ్గర నుంచి 96లో కోనసీమ తుఫాన్ దగ్గర నుంచి ఎంతమంది రక్షక భటులు ఎంత సేవ చేశారండి. జాతికి సహాయమునర్తృ ఆయాసము సైచి ఎన్ని రోజులు ఎంత డ్యూటీలు పెంచేసినా సరే, 8 గంటల డ్యూటీని 24 గంటలు చేసేసినా సరే, దేశం కోసం చేస్తున్నాం అని చెయ్యాలండి. జీతం కోసం చేస్తే అలా చేయలేరమ్మా, దేశం కోసం చేసినాడే చేయగలరు.